మేడం, ఆత్మవిశ్వాసం, పట్టుదల అనేది చిన్న పిల్లలకి అర్థమయ్యేలా అంటే ఒక కథగా చెప్పగలరా మ్యామ్? అలాంటివేమన్నా ఉన్నాయా? కథ రూపంలో చెప్పేలా? ఖచ్చితంగా చెప్దాం మాధవి. చెప్పండి చిన్న మ్యామ్. చిన్న కథలు 2 చెప్దాం. ఓకే మ్యామ్. ఇప్పుడు టిట్టిబ పక్షులు అంటారు. హ్మ్. అంటే పిచ్చుకల్లాగా ఉంటాయి చూడ్డానికి, కానీ అవును. కాళ్ళు కాస్త పొడవుగా ఉంటాయి. హ్మ్. ఆ 2 పక్షులు, ఆడపక్షి, మగ పక్షి 2 ఉన్నాయి. హ్మ్. సముద్ర తీరం దగ్గర ఓ చెట్టు మీద ఉన్నాయి. హ్మ్. అది ఆడపక్షి ఇంకా గుడ్లు పెట్టే కాలం వచ్చింది. హ్మ్. ఎక్కడ పెట్టాలి గుడ్లు అని కొంచెం వాటిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ హ్మ్. 2 పక్షులు మాట్లాడుకుంటే, మగపక్షి ఏమో అనిందట, ఇక్కడ వద్దు, చెట్టు మీద వద్దు, అక్కడెక్కడైనా సముద్రం దగ్గర పక్కన ఎక్కడైనా పెట్టు, అక్కడ హ్మ్. ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుందాం అని. హ్మ్. సముద్రం పక్కన పెట్టడం ఏంటి, సముద్రం కెరటాల్లో వచ్చేసి నీళ్ళలోకి వెళ్ళిపోతే కష్టం కదంట. ఆ సముద్రుడు ఏం చేయలేడులే అంటాడు హ్మ్. అదేంటంట మగపక్షి. హ్మ్. ఆ మాట సముద్రుడు విన్నాడు. ఓకే. విని, ఓహో నన్ను ఇలా అనుకుంటున్నావా నువ్వు, చూస్తా హ్మ్. అని హ్మ్. అనుకున్నాడు. సరే అది గుడ్లు పెట్టింది. సముద్రపు దగ్గర కొంచెం పక్కకెక్కడో ఒక చిన్నగా ఇసుకలాగా చేసుకొని అక్కడ గుడ్లు పెట్టింది. అన్ని రోజు జాగ్రత్తగా చూసుకుంటున్నాయి 2 పక్షులు. ఇంకా పొదుగుతాయి కొద్ది రోజులు అనుకున్నాక ఆహారం కోసం బయటికి వెళ్ళాయి. హ్మ్. 2 వెళ్ళేసరికి ఒక్కసారిగా సముద్రుడు పొంగి హ్మ్. అలలు ముందుకొచ్చి ఆ కెరటాల్లోకి ఆ గుడ్లు లోపలికి వెళ్ళిపోయినాయి. ఆ! తిరిగి వచ్చి చూసుకున్నాయి. హ్మ్. చూసేసరికి గుడ్లు కనపడలేదు. అబ్బా! చాలా బాధపడ్డాయి. హ్మ్. నేను చెప్పానా వద్దని అనుకుంటే, ఈ సముద్రుడు ఇంత చేస్తాడా, ఈ సముద్రుడి మీద ఇలా కాదు, మనం ఈ నీరు ఇంకింపజేయాలంట. సముద్రం నీళ్ళు ఇంకింపజేయడం సాధ్యమా? కాదు. లేదు, మనం చేద్దాం అని ఆ పక్షి ముక్కుతో ఎళ్ళి ముంచి ఎంత నీరు వస్తే అంత తీస్తే పక్కకేస్తుంది. అబ్బా! అలా 2 పక్షులు మొదలెట్టాయి. ఆ! మనం ఎలాగైనా సముద్రపు నీరు ఎండగొట్టేయాలి, ఎండగొట్టేయాలి. మన ముగ్గులను తీసుకెళ్ళిపోయాయి సముద్రుడు హ్మ్. అని. అది చేస్తున్నాయి, రోజు అదే పని చేస్తున్నాయి. దానికి ఇంత ఈ చిన్న ముక్కుంటదమ్మా! అలా ఎన్ని డేస్ చేశాయి మ్యామ్? చేస్తున్నాయి. చేస్తుంటే ఈ విషయం ఆ నోట ఈ నోట వెళ్ళి పక్షిరాజు ఎవరు, గరుత్మంతుడు, హ్మ్. ఆయనకు తెలిసింది ఈ విషయం. ఓకే. గరుత్మంతుడు ఎవరు, విష్ణుమూర్తి వాహనం, అవును. పక్షిరాజు కదా. ఆయనకు తెలిసింది, అయ్యో ఎంత బుజ్జి బుజ్జి పెట్టలు, హ్మ్. పాపం వాటి గుడ్ల కోసం ఇంత కష్టపడుతున్నాయా అని చెప్పి ఆయన వస్తాడు వాళ్ళ సహాయం చేయడానికి. హ్మ్. గరుత్మంతుడి సహాయం అంటే ఇంకా ఏముందమ్మా, అవును. ఆయన వచ్చి సముద్రుడి మీద యుద్ధానికి వస్తాడు ఏకంగా. ఆ! ఆ గుడ్లను ఇస్తావా లేదా అని. ఆయనతో యుద్ధం చేయలేక గరుత్మంతుడు, నేను వాటి గుడ్లను ఇచ్చేస్తాను మహాప్రభు, మీరు నన్ను ఏమి చేయకండి అని చెప్తాడు. ఆ! ఆ గుడ్లను తిరిగి ఇస్తాడు. అబ్బా! ఆ గుడ్లను తీసుకొచ్చి ఆ టిటివ పక్షులకి ఇచ్చేస్తే అవి సంతోషంగా ఉంటాయి. హుహు. అవి కోరాయి ఆ సహాయాన్ని, లేదు. లేదు, కానీ వాటి పట్టుదల చూసి ఏమిటో చేసేస్తాయట. అవును. ఆ పట్టుదలను చూసి ముచ్చటపడి ఆ హ్మ్. గరుత్మంతుడంతటి వాడు వచ్చి సహాయపడ్డాడు. ఇదే మా చెప్పేది పిల్లలకి. హ్మ్. మీరు మీ పని సవ్యంగా పట్టుదలతో మొక్కవోని దీక్షతో ధైర్యంతో చేయండి ముందుకి. హ్మ్. పరమాత్మ అవును. ఖచ్చితంగా సహాయపడతారు. ఎంతో మంది పిల్లలు రిలేట్ చేసుకోగలరు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు నాకు వీడియో దొరకలేదు అనుకుంటారు, అప్పుడు ఎవరో సెండ్ చేస్తారు. అవును. అబ్బా లాస్ట్ మూమెంట్ దొరికిందని చెక్ చేసుకుని వెళ్తారు. అదే ఎగ్జామ్స్ లో 2 వస్తాయి. అవును. అబ్బా నాకు వచ్చే లక్కీ, ఆ లక్కీ కాదు అది, ఆయన నీకు హెల్ప్ చేశాడు హెల్ప్ చేసి. తెలుసుకోండి. రోజు ఒక 10 నిమిషాలు పూజ చేసుకోండి. 10 నిమిషాలు చాలు, హ్మ్. మీ చదువుల్లో ఏం తగ్గిపోదు. అవును. 10 నిమిషాలు పూజ చేసుకోండి. ఇంత జన్మనిచ్చిన ఆ దేవుణ్ణి 10 నిమిషాలు అనుకోకపోతే ఎట్లమ్మా? మరి ఆయనకి సహాయపడాలంటే నువ్వు ఒక్క నిమిషం ముందు గుర్తు చేసుకోవద్దా? అవును. చేసుకోవాలి. గుర్తు చేసుకోండి. మీ 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 కష్టం మీద పడండి. మీ శ్రమ చూసి ఆయనే సహాయపడతాడు. ఇది చిన్న చిన్న బుజ్జిపిట్టల కథ. హ్మ్. చాలా బావుంది మ్యామ్. ఇంకొక చిన్న కథ చెప్తాను. చెప్పండి మ్యామ్. ఒక ఊర్లో పెద్ద చెరువు ఉండేది. హ్మ్. ఆ ఊర్లో 2 రైతులు ఉండేవారు. హ్మ్. చంద్రన్న, సోమన్న అని 2 రైతులు ఉండేవారు. హ్మ్. కొద్ది కాలానికి ఇద్దరు బాగానే, ఇద్దరు దగ్గర స్నేహితులు బాగా సేద్యం చేసుకుంటున్నారు, బాగా పంట పండించుకుంటున్నారు, బాగా సుఖంగానే గడుపుతున్నారు జీవితాన్ని. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ ఊర్లో కాస్త కరువు వచ్చింది. హ్మ్. వర్షాలు బాగా పడలేదు సంవత్సరం. ఓకే. పంటలు సరిగ్గా పండలేదు. హ్మ్. చెరువు కూడా కొంచెం ఎండిపోతోంది. హ్మ్. కొంచెం దూరంగా ఉండే నదిలో మట్టుకు కాస్త నీళ్లున్నాయి. నది పెద్దది కదా, అవును. చెరువు కన్నా అది దానిలో కొంచెం నీళ్లున్నాయి. చెరువు మాత్రం చాలా తగ్గిపోతుంది నీళ్లు. ఏమనుకున్నారు వీళ్ళిద్దరూ, ఇలా కాదు, అది కొంచెం దగ్గరలో ఉంది ఎంతైనా మనకి, దానిలో నుంచి ఒక పాయ తవ్వి నదిలో నుంచి మన పొలాల దగ్గరికి ఒక చిన్న పిల్ల కాలువలా తయారు చేసుకుందాము, అవును. తవ్వుకుందామని అనుకున్నారు ఇద్దరు.
సరే మనం ఇలాగైనా చేసుకుందామని ఎవరు తోచినట్లు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు దారుల్ని. ఎండిపోతున్నాయి కదా మరికి, మరి వాళ్ళకి పంటలు పండకుండా ఉంటున్నాయి కదా అని. సరే మొదలు పెట్టాడు చంద్రన్న. మొదలు పెట్టంగానే పొద్దున తెల్లారగట్లే వచ్చేసాడు. వచ్చేసి చీకట్లోనే తవ్వడం మొదలు పెట్టాడు. ఒకరోజు తవ్వడం మొదలు పెట్టాడు. ఒక 8, 10, 9 గంటల అయ్యే వరకు వాళ్ళ భార్య కూతుర్ని పంపించింది. ఇంటికి ఎవరో వచ్చారు, నీతో మాట్లాడాలట బంధువులు అనండి. ఏమంటే పెద్ద అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది, మాట్లాడతారట మీతోని అని. ఏంటి నేను ఇంత పనిలో ఉంటే నువ్వు ఇప్పుడు అన్ని పెళ్లి పెటాకులు అంటావు, మీ అమ్మని మాట్లాడమని చెప్పు, నేను ఇప్పుడైతే రానని చెప్పేసి చేసుకుంటూ ఉంటాడు. ఆ తవ్వకం పనులు చేసుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం అయిపోతుంది, ఆమె వస్తుంది. ఏంటి ఇంకా స్నానం పానం లేదు, ఎప్పుడు తింటావు, కనీసం కొంచెం అన్నం తిను, కొంచెం స్నానం చేసుకునిరా, ఆ చెరువులో కొంచెం నీళ్లు ఉన్నాయి కదా స్నానం చేసుకునిరా, అన్నం తిందువు కానీ అని అంటాడు. ఇప్పుడు నీకు అన్నం కావాల్సి వచ్చిందా, నాకు ఇప్పుడు అన్నమా ముఖ్యం, ముందు ఈ పంటకు నీళ్లు పెట్టుకోవాలి, నాకు ఇది ముందు ముఖ్యం అని చెప్పేసి అన్నం కూడా తినకుండా కూర్చొని తవ్వుకుంటూనే కూర్చుంటాడు. ఎంత దూరం చేయగలడో అంత చేస్తాడు. సాయంత్రం అవుతుంది, కొంచెం చీకటి పడే వరకు అంత దారి చేసుకుంటాడు. చేసుకొని అప్పుడు ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతాడు కాస్త అనుకో. మరుసటి రోజు చూశాడు సోమన్న, ఆహా వీడేదో చేసేసుకున్నాడు, బాగానే వచ్చేసింది, నేను మొదలెట్టాలి, మరి నాకు ఆ పంట ఎండిపోకుండా చూసుకోవాలని చెప్పి మొదలు పెడతాడు. పొద్దునే మొదలు పెట్టంగానే వాళ్ళ అబ్బాయి వస్తాడు ఇంటికి. అబ్బాయి ఇంటికి వచ్చి, నాన్న నాకు రేపు పండగ ఉంది కదా, 2-3 రోజుల్లో నాకేమైనా కొనిస్తావా బట్టలు, అవి ఇవి అమ్మ రమ్మంటోంది అని. అయ్యో పిల్లల కన్నానా అని చెప్పేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి ఆ రోజు ఇంట్లో కొంచెం టైం అట్లాగే గడిచిపోతుంది. మళ్ళీ సాయంత్రంగా ఇంటికి వస్తాడు. సాయంత్రంగా ఇంటికి పొలంలోకి వస్తామనుకుంటాడు. వాళ్ళ భార్య ఉండి, ఇప్పుడేం చీకటి పడుతుంది, ఇంక ఇప్పుడు పొలంలోకి ఏం వెళ్తావు, రేపు వెళ్దూలే అంట. సరే మరుసటి రోజు వస్తాడు. మరుసటి రోజు వచ్చి కొంచెం తవ్వుతాడు. కొంచెం తవ్వంగానే కాస్త కూర్చుందాం అబ్బా, రిలాక్స్ అవుదాం అన్నట్లు కూర్చుంటాడు. ఇంత లోపల కునుకు పడుతుంది. చెట్టు కింద కూర్చొని నిద్రపోతాడు. కాసేపు తిరిగి చూసారు, చెట్టు కింద కాదు నీడ నిద్ర పట్టేసింది బాగా. ఎర్రగా సూర్యుడు రెండెత్తి మీదకి వచ్చాడు, మధ్యాహ్నం అయిపోయింది. వాళ్ళ భార్య ఏమో, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి, అన్నం తీసుకొని వస్తాను, వెళ్ళిపోతావు ఇంటికి రా, స్నానం చేస్తావు కానీ ఇదే అంటాడు. లేదు ఇక్కడే తింటాను అంటాడు. అలా కాదులే, ఇంటికి వచ్చేసి 4-5 రకాలు చేసి పెట్టాను వాళ్ళ నీ కోసం అని అంటాడు. తిండి మీద వ్యామోహం వచ్చేస్తుంది, వెళ్ళిపోతాడు ఇంటికి. ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ పడుకుంటాడు. సాయంత్రం వెళ్ళి చేద్దాంలే, అయిపోయింది. ఇలాగా ఒక రోజు అయిపోయిందా, 2వ రోజు అయిపోయిందా, 3-4 రోజులు గడిచిపోతుంది కానీ జరగట్లేదు. అక్కడేమో నీళ్లు చక్కగా వెళ్ళిపోతున్నాయి చంద్రన్న పొలానికి, పొలం పనులు మొదలు పెట్టేశాడు. తేడా చూడు, ఆ ప్రొక్రాస్టినేషన్. ఇవాళ కాదులే, ఇది అయిపోయాక చేద్దాంలే, అది అయిపోయాక చేద్దాంలే, ఇలాంటివి చేసుకుంటూ పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ వెళ్లే వరకు టైం మన కోసం ఆగదు కదా మాధవి, అది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకున్న వాడే విజేత. పర్వాలేదులే మళ్ళీ చేద్దాంలే అంటే నువ్వు కూడా మళ్ళీ అవుతావు, ఇంకొక సీఏనో ఇంకొక ఐఏఎస్ ఆఫీసరో మళ్ళీ అవుతావు తప్ప ఆ రోజు అప్పుడు కాలేదు. గడిచిపోయిన టైం మళ్ళీ రాదుగా. నువ్వేదైనా సంపాదించుకోగలవేమో, ఆ కాలం రాదు. చాలా విలువైన ఉన్నాయి, అవేవి వెనక్కి రావు. ఆ కాలం ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి. ఇంకోటి, నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించే వరకు ఆగకూడదు. ఇది రామాయణంలో ఎన్నో చోట్ల రుజువు చేశారు, చెప్పుకుందాం అది కూడా. తప్పకుండా మ్యామ్. 2026 జాన్లో మనం రామాయణం కూడా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం మ్యామ్. తప్పకుండా చేద్దాం. ఎస్పెషల్లీ కిడ్స్ గురించి మ్యామ్, చిన్నపిల్లల గురించి అనుకున్నాం. చేద్దాం. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. తప్పకుండా చేద్దాం. తప్పకుండా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.